గా పాత ఫైల్స్ అన్నీ ఎక్కడికి పోయినాయ్యా అని అడిగితే ఏమో ఏడున్నాయో అని అంటుర్రట కొంతమంది. పైసలన్నీ ఖతం చేసిర్రు, దేనికి ఎంత ఖర్చు చేసిర్రో చెప్పుర్రి అని అంటే మాకేం తెలియదు అని అంటుర్రట. ఇంతమంది ఏం అడిగినా జమీందార్ల లెక్కన అని అంటుర్రట. కానీ ఆయమన్న సమాధానం అయితే చెప్తలేరట. ఏందో నవాబుల్ లెక్క చేస్తుర్రట ఏపీలో కొంతమంది సర్కార్ ఆఫీసర్లు. అందుకే గట్టినే కోపానికి వచ్చిండట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు. ఆ సంగతి ఎందుకు చూద్దాం పారోసారి. సర్కారు మారినప్పుడల్లా ఎమ్మెల్యేలు మంత్రులే కాదు ఆఫీసర్లను కూడా మార్చుకోవాల్సి వస్తున్నది. మరిగా అట్లున్నది పరిస్థితి. పాత ఆఫీసర్లు కొత్త లీడర్లకు మాటినకపోవుడు, అడిగిన దానికి జవాబు చెప్పకపోవుడు, గిట్ల లేని తాకట్లు అవుతుంటాయి. గిట్లనే ఇప్పుడు ఏపీలో కొంతమంది పాత ఆఫీసర్లు మంత్రులకే సుక్కలు చూపిస్తున్నారట. ఇదే ముచ్చట మీద అసెంబ్లీ లాబీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి నడుమ ముచ్చట్లు నడిచినాయట. పాత సర్కారోళ్ళు ఏమేం చేసిండ్రు, ఆ లెక్కలేంటి బొక్కలేంటి చెప్పుండ్రి అని అడిగితే సమాచారం శాఖ ఇస్తలేరట ఆఫీసర్లు. ఓ దిక్కు అసెంబ్లీలో ప్రశ్నలు జవాబులు నడుస్తున్నాయి. గ్రామ పంచాయతీ నిధులు ఏమైనాయి, ఎక్కడికి పోయినాయి వివరాలు కావాలని అడిగితే మొత్తం వివరాలన్నీ రాసియకుండా అవును కాదు అన్నట్టు సమాధానాలు చెప్తున్నారట ఆఫీసర్లు. ఎస్సీ ఎస్టీ నిధులు ఏం చేసిండ్రు, ఎక్కడికి పోయినాయి పైసలని అడిగితే ఆ వివరాలు ఇయ్యలేదట ఆఫీసర్లు. మంత్రి డోలా సారు గట్టిగా గరం అయిందట. మరిగా ఆఫీసర్లకు ఏమైందో ఏంటి కట్ల చేస్తున్నారో గాని మంత్రులకైతే మస్తు తిప్పలవుతున్నదట. అడిగిన సమాచారం ఇయ్యకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది. చూసి మంత్రులంతా కలిసి ఆఫీసర్లకు గట్టిగానే క్లాసు వీకెట్ అట్టున్నారట.